కేసు రిజిస్టర్ చేసాం, తను హాస్పిటల్ పంపినాం. అదేవిధంగా అబ్బాయిని కూడా ఎవడైతే అబ్యూజ్ చేశాడో వాడిని అరెస్ట్ చేసినాం. వాడి ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫోన్లో ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా సీజ్ చేసి రిమాండ్ చేసాం ప్రస్తుతం. ఎక్కడికన్నా ఆ ఫొటోస్ ఎవరికన్నా పంపించడం కానీ ఎక్కడికన్నా దాచిపెట్టడం కానీ అట్లా ఏమన్నా చేస్తున్నా? అలాంటిది ఏం లేదు ఇప్పటివరకే తెలియదు. అండ్ మనం ఇమీడియట్గా విత్ ఇన్ 12 hours గ్యాప్లో పట్టుకున్నాం కాబట్టి అలాంటి ఏం లేదు. ఓకే. ఆ అమ్మాయినా అంటే ఏ టైంలో జరిగిందండి? నైట్లో ఇది మందు తాగడం ఈవినింగ్ మీరు వెళ్ళింది 8 రూమ్కి, 8 నుంచి 2 midnight 2 వరకు అంటే అరౌండ్ 4.5 hours రూమ్లో ఉన్నారు. ఓకే. తాగి తర్వాత సెక్సువల్ అబ్యూజ్ చేశాడు. ఓకే. కానీ అసలు అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసిందంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అట్లా డైరెక్ట్గా వెళ్ళి లిక్కర్ షాప్కి వెళ్ళి కొనుక్కోవటం ఏంటి? కొనుక్కోకూడదని ఎక్కడ లేదు. మనం అమ్మాయి లిక్కర్ కొనుక్కోవడం ఎక్కడ ఉంది? అంటే ఒక్కతే అమ్మాయి వెళ్ళి లిక్కర్ కొనుక్కొని అక్కడే నుంచొని తాగటం అంటే అసలు ఏంటి అంటున్నాను, నాకు అర్థం కావట్లేదు సార్. జెంట్స్ అండ్ లేడీస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. అంతేనా? జెంట్స్ అండ్ లేడీస్ ఆల్ ఆర్ ఈక్వల్. దే క్యాన్ కొనుక్కోవచ్చు, తాగొచ్చు కూడా. అక్కడే షాప్ దగ్గరే పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. ఓకే. లీగల్. బార్లలో కోసం తాగుతున్నారు సేమ్ టైం. అంటే ఏం భయం లేదు ఎవరన్నా ఏమన్నా చేస్తారని కానీ లేకపోతే తనకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది అనే భయం లేకుండా అట్లా వెళ్ళి ఎట్లా చేసింది అనేది ఇక్కడ నా పాయింట్. తను ఊహించలేదు ఇలా జరుగుతుందని. బట్ అక్కడ ఉన్న అవసరం తనకు మందు తాగడం అవసరం ఆ టైంలో. లిక్కర్ సరిపడా మందు డబ్బులు లేవు తన దగ్గర. ఓహో. ఇన్షియల్ కొంత అడుక్కున్నది. అగైన్ ఇంకా కూడా లిక్కర్ కావాలంటే అదే టైంలో ఇతను వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం వాడు తనను ట్రాప్ చేసాడు. చలో నేను కొలిస్తాను మీకు లిక్కర్ ఎక్కువ, ఇక్కడ వద్దు, పబ్లిక్ ప్లేస్ లో బాగోదు, మన రూమ్కి వెళ్ళి తాగుదాం అని చెప్పేసి ఏదో మాటలు కలిపి చెప్పాడు. తను నమ్మింది గుడ్డిగా. నమ్మి అతనితో పాటు వెళ్ళి రూమ్కి వెళ్ళినాను. బట్ తను కూడా ఊహించుండదు ఇలా జరుగుతుంది అనేది ఊహించు.